లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి మన రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని. అయ్యా! మీరు వ్యతిరేకంగానే పోరాడతారు. ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం పనిచేస్తోంది. ఈ దేశం యొక్క ధర్మం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి కోసం పనిచేస్తోంది. కాబట్టి ఒక విదేశీ మహిళకు పుట్టినటువంటి మీరు ఈ దేశపు సంస్కృతి కోసం పనిచేస్తున్నటువంటి సంస్థకు అనుకూలంగా పోరాడతారని, అనుకూలంగా మాట్లాడతారని ఎలా అనుకుంటాము? కాబట్టి మీ యొక్క నిజస్వరూపాన్ని వాళ్ళ బట్టబయలు చేశారు. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది అర్థం చేసుకోవడం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నటువంటిది మీకు అర్థమైనా కాకపోయినా 2 ముక్కల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఈ దేశంలో వ్యక్తిత్వ నిర్మాణం కోసం, హిందుత్వ జీవన విధానం కోసం. హిందుత్వ జీవన విధానం అనంటే ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. ఈ భూమిపై పుట్టినటువంటి ప్రతి ప్రాణిని రక్షించు, ప్రతి ప్రాణిని ప్రేమించు. అంటే కేవలం మానవులనే ప్రేమించాలి, హ్యుమానిటీ అని మాట్లాడేటువంటి గొప్ప గొప్ప మేధావుల కన్నా ఎన్నో వేల రెట్లు ఎక్కువ అత్యంత ఎత్తైనటువంటి ఆదర్శాలు, లోతైన ఆలోచనలతో ఇవాళ సంఘం ముందుకెళ్తోంది. ఆ సంఘ ఆలోచనలు మీకు ఎన్నటికీ అర్థం కావు.